అమలాపురం నియోజకవర్గం కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన్ ప్రభాకర్ రావు పిలుపుపై సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన కార్యక్రమాన్ని జరిగింది. ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తర్వాత వ్యవసాయ మార్కెట్ విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా మారాయని రైతులు దీన్ని నిరసించారు. మద్దతు ధర విధానం సరైన విధంగా లేకపోవడంతో పంటలకు న్యాయం చేయకపోవడంపై కొండేటి సిట్టిబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతాంగానికి నీరు వెళ్ళటం ఎంత ముఖ్యమో నీరు దిగుబాటు కూడా అంతే ముఖ్యం. మరి నీరు చేలో పడితే మరి చేలో నీరు దిగే పరిస్థితులు మన కోనసీమ ఏరియాలో లేవు కాబట్టి ముందుగా యుద్ధపాతి పరిధికిన మరి శాశ్వతమైనటువంటి పరిష్కారం డ్రైనేజీల మీద తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతం నుంచి కూడా ఈ ఉపాధి హామీ కూలీల్ని రైతాంగానికి సమన్వయం చేయమని గత నుంచి కూడా అడుగుతున్నాం. కానీ ఈ రోజు వరకు చేయలేదు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా కొబ్బరి రైతులకి ట్రెంచులు తగ్గునే నిమిత్తంగా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇచ్చేవారు. కానీ ఈ సంవత్సరం అది మాకు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఆదేశాలు మౌలికంగా మాకు ఇవ్వద్దని ఆదేశాలు వచ్చినాయి. అది చాలా అన్యాయం. చేస్తున్నట్టు ఒక ఉపాధి హామీ పనులు కూడా రైతాంగానికి లేకుండా చేయటం ఇది మహా దారుణం అని. అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నాటి క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో ఈరోజు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కార్పొరేట్లని తరిమి కొట్టాలనేటువంటి ఉద్దేశంతో మోడీ అలాగే ట్రంప్ చేసుకున్నటువంటి వ్యవసాయ ఒప్పందాలు తీవ్రంగా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇట్లా వ్యవసాయ రంగాన్ని కాదు, వాణిజ్య ఒప్పందాలు మొత్తం ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులకి చాలా ఇబ్బంది కలిగించేటువంటి పద్ధతుల్లో ఈ ఒప్పందాలు ఉన్నాయి. వీటిని రద్దు చేయాలని చెప్పి ఈ ఏదైతే మోడీ ట్రంప్ చేసుకున్నటువంటి ఒప్పందాలు ఉన్నాయో వాటిని దగ్ధం చేయాలనేటువంటి కార్యక్రమం ఈ రోజు క్విట్ ఇండియా ఉద్యమం నాటి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాదాపు సుమారు 1.5 సంవత్సరాల పాటు ఢిల్లీ నడిబొడ్డులో చేసినటువంటి రైతాంగ పోరాటంలో నాడు కనీస ఒప్పందాన్ని, కనీస మద్దతు ధరని పార్లమెంట్ లో చట్టం చేస్తానని చెప్పాడు. నేటికి దాని ఊసు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రైతుల పట్ల మోడీ అవలంబిస్తున్న విధానం మరి చాలా బాధాకరం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యంగాను మరి 3 పూట్ల భోజనం చేస్తామంటే రైతే మరి బాగుండాలని చెప్పి అనుకున్నాం. ఇలా ప్రజలు తయారు చేసే ప్రతి వస్తువుకి మార్కెట్ ధర ఉంది. రైతు మరి పండించే పంటకి గిట్టుబాటు ధర లేదు. మరి ఇవాళ వర్షాల వల్ల కానీ, వరదల వల్ల కానీ, అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల మరి ఇవాళ రైతులు ఆర్థికంగా మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళని అన్ని విధాలా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.